వచ్చింది ఒక డిజిటల్ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు హీరో కింద వచ్చారు. హీరో కింద అంటే ఒక అంటే నార్మల్ హీరో కింద అయితే 4-5 కోట్లు అని కాకుండా ఒక మీతో ఒక ప్రాపర్ బడ్జెట్ పెట్టుకుని ఒక పెద్ద సినిమాలు చేసే రేంజ్కి వెళ్ళారు కదా. సో వెళ్ళిన తర్వాత అంటే ఈ సంపాదన అనేది స్టార్ట్ అయిన తర్వాత అంతకుముందు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు మీరు? నాకంటే మనకి ఏం జరిగిన ఎక్స్పీరియన్సెస్ తర్వాత అర్థమవుతాయి కాబట్టి ఇప్పుడున్న హెక్టిక్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది. సో నేర్చుకున్న ఇయర్ ఇంత హెక్టిక్ ఉండొద్దు అని. సో అంటే నెక్స్ట్ ఇయర్ నేను సరి చేసుకుంటాను. అంటే చూసింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ తగ్గించుకుందామనా లేకపోతే ప్రాపర్ ప్రాజెక్ట్స్ వెళ్దామని అంటే ఎలా? అది అంటే చూసింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్ని మంచి సినిమాలో సెలెక్ట్ చేసుకున్నానండి, కాకపోతే ఎక్కువ చేసుకున్నాను. సో అవి ఇయర్ ఎక్కువ ఉన్నాయి అనమాట షూట్ చేయాలి. అంటే వెయిటింగ్లో ఉన్నారనమాట, మళ్ళీ వెయిటింగ్ పైప్ లైన్లో 8 డైరెక్టర్స్ 8 మంది ఉన్నారు. 8 సినిమాలు ఓకే చేసినవి. సో అవి కంప్లీట్ చేసేసి బ్రేక్ తీసుకుంటారు. అంటే మరి ఇప్పుడు మీకు సినిమాకి హిట్ కొట్టుకుంటూ వెళ్తున్నారు, మరి రెమ్యూనరేషన్ అనేది ఎలా మారుస్తుంది? అంటే మీరు మారుస్తారా లేకపోతే వాళ్ళు ఇచ్చిన దానికి ఎలా ఉంటుంది అది? అంటే చెప్తామండి మేము కూడా, అంటే సేమ్ అడుగుతారు ఇంత అంత అంత అని. సో మేనేజర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు మాట్లాడతారు. మనం అనుకున్న దానికి వాళ్ళు అనుకున్న దానికి ఒక దగ్గర ఆగి. అంటే ఒకప్పుడు ఏంటంటే మనం స్మాల్ స్క్రీన్లో లేకపోతే డిజిటల్ స్పేస్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను యాక్ట్ చేస్తున్నాను లేకపోతే ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చింది అది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న చులకన భావం ఉంటుంది, దేంట్లోనే చేస్తున్నాడు అంటే ఏదో సంపాదిస్తున్నాడు అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మీ గ్రోత్ ఏంటంటే ఎనార్మస్ గ్రోత్, ఒక రకంగా చెప్పాలంటే కష్టపడి తెచ్చుకున్నది వచ్చింది కాదు. బట్ మరి ఆ గ్రోత్ చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి ముఖ చిత్రాలు? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఒకప్పుడు మాటలు సుట్టిపోటి మాటలు మన మొహం మీద అనకపోయినా పక్కన అంటారు కదా, ఇప్పుడు అన్నారా? అలాంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయా? మరి ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రం ఎలా ఉంది? ఇంకా అంటే మనం జస్ట్ చూసి నవ్వితే చాలు కదా ఆన్సర్. సో మనం అంటే ఇంకా వాళ్ళని పట్టించుకునేది కాదు నేను అనేది. ఇప్పుడు కొంతమంది దాంట్లో కూడా కొన్ని రకాలు ఉంటారు. మళ్ళీ చెప్పాను ఆ రోజే చెప్పాను నువ్వు ఇంత పెద్ద ఈ కూడా ఉంటాయి. ఇంకా అసలు మనం బీట్ చేయలేని యాక్టర్స్ ఉంటారు మరి అలాంటి వాళ్ళే తగులుతారు అసలు. ఆ కైండ్ ఆఫ్ వెళ్తాడు తగులుతుంటారా వాళ్ళు? అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా తగులుతుంటారా మీకు? మీ రియల్ లైఫ్లో కామన్ అండి, ఎవరి లెవెల్ కామన్, నాకు తగులుతూ ఉంటారు. మీరు వాళ్ళకి కూడా చెప్పాల్సింది నాకన్నా పెద్ద యాక్టర్ లేకుండా నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇప్పిస్తారని చెప్పి. బట్ అంటే అలాంటి వాళ్ళు ఉండాలండి డెఫినెట్గా. మనకి లేకపోతే డ్రైవింగ్ ఫోర్స్ ఉండదేమని నేను నమ్ముతాను. మనకి ఇప్పుడు ఎవరైనా ఆ టైంలో కోపం రావచ్చు, కానీ మనకేదో ఒక ఫోర్స్ ఉండాలి కదా, ఎవరో ఒకరికి చెప్దాం. సో మనకి నెగిటివ్ పీపుల్ ఉండటం అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు చాలా